ధనుస్సు రాశి వారి లక్షణములు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుస్సు రాశికి చెందును. వీరికి శుక్రవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. ధనుస్సు రాశి వారు మంచి ఆకర్షణీయ రూపం కలవారు. దైవభక్తి ఎక్కువ, పాపభీతి ఎక్కువ. ఏ విషయంలోనైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. దైవభక్తి కలిగి సంప్రదాయములను పాటిస్తారు. వీరి మనస్సు మంచిదని చాలామంది వీరితో స్నేహం చేయడానికి వస్తుంటారు. మనస్సులో ఏది దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. త్యాగబుద్ధి కలవారు, ఔదార్యవంతులు, ఉత్సాహం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ఆరోగ్యం బాగుంటుంది, చొరవశక్తి కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా ఆషామాషిగా తీసుకుంటారు. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. భోగభాగ్యాలను అనుభవిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సర ఫలితములు. గురువు 6వ స్థానమందు, రాహు 4వ స్థానమందు, కేతువు 10వ స్థానమందు, శని 3వ స్థానమందు సంచరిస్తారు. వీరికి గురువు రాహు అశుభ స్థానములందు సంచారం వలన వ్యాపారంలో నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వృధా వాగ్వాదము, విరోధాలు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాలలో పాల్గొన్నా సుఖశాంతులు ఉండవు. ప్రతి పనిలో ఆటంకాలు జరగవచ్చు. శని కేతువుల శుభస్థాన సంచారం వలన శుభ ఫలితములు కలిగే అవకాశములున్నవి. కుటుంబంలో సుఖమును, శుభకార్యములు చేయుట, ఉద్యోగులు తమ పదవులలో ఉన్నత స్థానములను పొందుట, విద్యార్థులు విద్యయందు ఉన్నతిని పొందుతారు. రావలసిన ధనము సకాలమునకు అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రతినిత్యము నవగ్రహ ప్రదక్షిణాలు, గురువు రాహు గ్రహములకు శాంతి, జప దాన హోమములు, తరచూ నరసింహస్వామి ఆలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి వారు కనకపుష్యరాగమును, మూలా నక్షత్రం వారు వైఢూర్యమును, పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు.